Drop it to gas, even a little bit harder, a bit harder, yo. I'm a rider, provider, bring the heat, girl, I will bring the fire. And my name keeps going worldwide, so my job is to satisfy ya. హలో టు ఫ్యామిలీ ఐఎమ్ బ్యాక్ విత్ అదర్ వీడియో. సో గైస్ ఈ వీడియోలో మీరు స్టార్టింగ్ వీడియో చూసారు కదా. సో గైస్ అవి రెండు సపరేట్ వీడియోస్, అంటే గర్ల్స్ కోటి బాయ్స్ కోటి అని నేను చేసిన. సో అలాంటి వీడియో చేయాలంటే నేను బ్రీఫ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో గైస్ అంతకంటే ముందు అలాంటి వీడియో చేయాలంటే ఫస్ట్ మనం విజువలైజర్ విజువలైజర్ అని ఒక ఫైల్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆ ఫైల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి బ్రీఫ్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిస్క్రిప్షన్కి వెళ్తే ఫస్ట్ అక్కడ ఒక లింక్ ఉంటుంది, విజువలైజర్ లింక్ అని. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. లింక్ని పేస్ట్ చేశాను అండ్ సెర్చ్ చేస్తున్నా. సో గైస్ ఎప్పుడైతే మీరు లింక్ మీద క్లిక్ చేయగానే మీరు ఈ ఇంటర్ఫేస్కి వస్తారు. సో ఈ ఇంటర్ఫేస్కి వచ్చేసాక ఇక్కడ ప్లీజ్ వెయిట్ అని కనిపిస్తుంది. సో మీరు 10, 8, 9 అట్లా సెకండ్స్ పడుతుంది. 10 సెకండ్స్ అయిపోయినాక అక్కడ స్కిప్ యాడ్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మనం డైరెక్ట్ డౌన్లోడ్ లింక్కి వెళ్ళిపోతాం. సో అక్కడ మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో స్కిప్ యాడ్ అని క్లిక్ చేయగానే మన డౌన్లోడ్ లింక్కి డైరెక్ట్ వెళ్ళిపోతాం. సో మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి. సో ఎస్ లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే మనం డౌన్లోడ్ లింక్ వెళ్ళిపోతాం. ఎస్ డౌన్లోడ్ లింక్ వెళ్ళిపోయినాం. సో ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. సో దీని పేరు వచ్చేసి విజువలైజర్ 21. సో ఎస్ ఇక్కడ కనిపిస్తుంది పేరు విజువలైజర్ 21 అని. ఎస్ డౌన్లోడ్ అయిపోయింది. ఎస్ డౌన్లోడ్. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టినా. సో అది డౌన్లోడ్ మళ్ళీ చేయాలని అడుగుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్స్ చూడండి. ఎస్ విజువలైజర్ 21 అని డౌన్లోడ్ అయిపోయింది. సో గైస్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎడిట్ చేయాలి. సో అది దేనిలో ఎడిట్ చేయాలి, కైన్ మాస్టర్లో కాదు, అది ఏవీ ప్లేయర్లో ఎడిట్ చేయాలి. సో గైస్ ఏవీ ప్లేయర్ ఫుల్ వర్షన్, ప్రీమియం వర్షన్ మీకు కావాలంటే ఏవీ ప్లేయర్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. సో డిస్క్రిప్షన్కి పోయి ఏవీ ప్లేయర్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, అలౌ చేసేయండి. సో ఇప్పుడు నేను ఏవీ ప్లేయర్ని ఆన్ చేసుకుంటున్నా. సో గైస్ ఏవీ ప్లేయర్ని ఆన్ చేశాక మీకు ఈ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు ఏ సాంగ్ మీద అయితే మీ వీడియోని ఎడిట్ చేయాలనుకుంటారో ఆ సాంగ్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో గైస్ ఇక్కడ ఆల్బమ్ చూపిస్తుంది, ఆర్టిస్ట్, ప్లేలిస్ట్, ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తుంది. ఆల్బమ్స్ క్లిక్ చేయండి. సో మీ ఫోన్లో ఉన్న సాంగ్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. సో మీరు ఏదైనా ఒక పార్ట్ అని ట్యాప్ చేసి సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ సాటిస్ఫై సాంగ్ని సెలెక్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు సాంగ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ త్రీ లైన్స్ ఉంటాయి. 3 లైన్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ విజువలైజర్ క్లిక్ చేయండి. విజువలైజర్ క్లిక్ చేశాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ పైన స్క్వేర్ కనిపిస్తుంది, స్క్వేర్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేశాక ఇక్కడ లోడ్ ఫ్రమ్ ఫైల్ కనిపిస్తుంది చూడండి, ఆప్షన్ లోడ్ ఫ్రమ్ ఫైల్ ఆన్ చేయండి. సో ఇప్పుడు మన విజువలైజర్ని లోడ్ చేయాలి. సో దాని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తుంది, 3 లైన్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఫైల్ మేనేజర్ కనిపిస్తుంది. ఫైల్ మేనేజర్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి ఇంటర్నల్ మెమొరీలో ఉంటుంది మ్యాక్సిమం. సో ఇంటర్నల్ మెమొరీ డౌన్లోడ్ ఫోల్డర్కి వెళ్ళి ఎస్ విజువలైజర్ 21 కనిపిస్తుంది కదా, విజువలైజర్ 21 దాని మీద ట్యాప్ చేయండి అండ్ ఇక్కడ ఓకే చేయండి. ఎస్ లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చేసాక ఇక్కడ లాస్ట్కి ఒక డబ్బా కనిపిస్తుంది మనకు, లాస్ట్ దాని మీద ట్యాప్ చేయండి. లాస్ట్ దాని మీద లోడ్ చేశాక లాస్ట్ దాని మీద ట్యాప్ చేయండి. ఒకవేళ మీకు లోడ్ అవ్వకపోతే మళ్ళీ ఒకసారి లోడ్ చేసి చూడండి. సో లాస్ట్ దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకు బ్యాక్గ్రౌండ్లో మన విజువలైజర్ అనేది లోడ్ అయిపోయింది చూడండి. సో ఇప్పుడు ఫోన్లో బ్యాక్ బటన్ ట్యాప్ చేయండి. ఎస్ విజువలైజర్ లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ అమ్మాయి ప్లేస్లో మీ ఫోటో పెట్టుకోవాలి. అది ఎలా పెట్టుకోవాలని ఇప్పుడు చెప్తా. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, పెన్సిల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఫస్ట్ మనకు ఫైనల్ కాంపోజిషన్ ఉందా, సో కింద ఆడియో ప్రొవైడర్ ఉంది, దాని కింద ఇమేజ్ ఉంది, దాని కింద ఇంకో ఇమేజ్ ఉంది కదా. సో ఆడియో ప్రొవైడర్ తర్వాత ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ కాకుండా ఇంకో ఇమేజ్. సో ఆడియో ప్రొవైడర్ నుంచి సెకండ్ ఇమేజ్ అది. సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే ఇక్కడ జనరల్ ఉంటుంది, ఇమేజ్ ఉంటుంది. సో ఇమేజ్ మీద ట్యాప్ చేయండి. ఇమేజ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ కస్టమ్ ఇమేజ్ ఉంటుంది, దాని ఐకాన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, కస్టమ్ ఇమేజ్ ఐకాన్. సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే కింద పిక్ ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది, పిక్ ఇమేజ్ మీద ట్యాప్ చేయండి. మీ గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు కావాల్సిన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎస్ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు చూస్తే వెనక మన ఫోటో అనేది సెట్ అయిపోయింది. సెట్ అయిపోయాక ఇక్కడ ఏం చేయాలంటే కింద ఇక్కడ ఆరోమార్క్ ఉంటుంది, ఆరోమార్క్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో ఫిట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద టిక్ చేసి చూడండి. టిక్ చేసి చూస్తే ఫోటో కరెక్ట్గా సెట్ అయింది అంటే టిక్ చేసి పెట్టండి. లేకపోతే టిక్ చేయకపోతేనే ఫోటో మంచిగా ఉంది అంటే వట్టిగానే వదిలేయండి. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఒకసారి బ్యాక్ క్లిక్ చేయండి. ఎస్ ఇప్పుడు మన ఫోటో కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇంతకుముందు అమ్మాయి ఫోటో ఉండే, ఇప్పుడు మన ఫోటో వచ్చేసింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఎడిటింగ్ మొత్తం అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ కనిపిస్తుంది, పెన్సిల్ ఐకాన్ పక్కన. సో దాని మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయగానే ఈ ఇంటర్ఫేస్ మనం వచ్చేస్తాం. సో ఇక్కడ విడ్త్ 720 పెట్టండి, హైట్ 1280 పెట్టండి, బిట్ రేట్ 60 అండ్ వీడియో బిట్ రేట్ వచ్చేసి 12.0.
సో ఇవన్నీ టిక్ చేసేయండి. అండ్ ఆడియో బిట్ రేట్ 348.0 ఇది ఆల్రెడీ ఉంటుంది. సో ఇక్కడ స్టార్ట్ ఉందా, స్టార్ట్ అంటే మీ వీడియో ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి అండ్ ఎప్పుడు ఎండ్ అవ్వాలి అనేది. సో ఎందుకంటే సాంగ్ 3 minutes ఉంటుంది, మనం 3 minutes వీడియో అయితే చేయలేము కదా, మ్యాక్సిమం 30 seconds చేసుకుంటాం. సో ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేసి స్టార్ట్ అంటే పాట మధ్యలో స్టార్ట్ అవ్వాలంటే చూసుకోవచ్చు. ఇప్పుడు స్టార్టింగ్ది మనకి ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అంటే మనది చూడండి 1 minute స్టార్ట్ అవ్వాలి, 1 minute స్టార్ట్ అవ్వాలి. అండ్ సెకండ్స్ వచ్చేసి ఒక 1 minute 30 seconds దగ్గర స్టార్ట్ అవ్వాలి అనుకోండి. ఓకే క్లిక్ చేయండి. అండ్ ఎండ్ ఎక్కడ అవ్వాలి, సో 1 minute 30 seconds అంటే 2 minutes దగ్గర మన పాట అయిపోవాలి. సో ఇక్కడ 2 సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ 00 ఉండనివ్వండి. ఓకే క్లిక్ చేయండి. సో ఇక్కడ 1 minute 30 seconds దగ్గర స్టార్ట్ అవుతుంది అండ్ 2 minutes దగ్గర ఎండ్ అయిపోతుంది. సో ఇది ఫస్ట్ది మినిట్ అన్నట్టు, సో సెకండ్ది సెకండ్స్ అన్నట్టు. సో సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేయగానే మీ డైరెక్ట్ మీ ఎక్స్పోర్ట్ అయిపోయి మీ గ్యాలరీలోకి డౌన్లోడ్ ఫోల్డర్లో, ఎందుకంటే మనం విజువలైజర్ని డౌన్లోడ్ ఫోల్డర్ నుంచెల్లే పెట్టినాం కాబట్టి డౌన్లోడ్ ఫోల్డర్లో ఈ వీడియో అనేది సేవ్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ వీడియోని మీరు విచ్చలవిడిగా ఎక్కడ దగ్గర షేర్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్కి మీరు ఎడిట్ చేసిన వీడియో నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఒకవేళ మీరు కరెక్ట్గా ఎడిట్ చేసి మీ క్రియేటివిటీ ఏమైనా కొంచెం కొత్తగా చూపిస్తే నాకు నచ్చితే నేను మీ వీడియోని ప్రమోట్ చేస్తా నా ఇన్స్టాగ్రామ్ స్టోరీ అండ్ వాట్సాప్ కాదు, మన యూట్యూబ్ స్టోరీలో. యూట్యూబ్లో చాలామంది చూస్తారు, ఒక 5,000 దాకా చూస్తారు. సో యూట్యూబ్ స్టోరీ అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మీ వీడియోస్ని పెడతా. సో వీడియో ఎడిట్ చేసిన తర్వాత నాకు ఇన్స్టాగ్రామ్లో మీ వీడియో పంపించండి. హాయ్ బాయ్ అని పంపించకండి, ఫస్ట్ వీడియో పంపించగానే హాయ్ అని పంపించండి. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్లు అన్ని డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ది. సో అక్కడ పోయి నన్ను ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇలాంటి మంచి వీడియో ఇంకా ఫ్యూచర్గా మస్తు వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చితే లాస్ట్కి లైక్ చేయండి. అండ్ మీకు కావాల్సిన లింకులు అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి, డిస్క్రిప్షన్కి పోయి డౌన్లోడ్ చేసుకోండి. సో బాయ్ బాయ్, టేక్ కేర్. Stop it, the gas, leave a little bit harder, a bit harder, yo. I'm a rider.